మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ మీకు ఆ రోజు గణేష్ మీరు బందోబస్తు మీటింగ్లో ఉన్నారు, సుధీర్ ఎస్ఐ ఫోన్ చేశారు, స్పాట్కి వెళ్ళారు. స్పాట్కి వెళ్ళేసరికి ఏ విధంగా ఉందండి? స్పాట్కి వెళ్ళేసరికి పూలా బెడ్లో ప్రణయ్ చనిపోయి ఉన్నాడు. అప్పటికి బుచర్స్ కత్తి ఏదైతే ఉందో పక్కన పడేసి ఉందో 10 మీటర్ల కరెక్ట్గా హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్ ముందే గేట్ ముందే అయింది, అవుట్ గేట్ ముందే అయింది. వెంటనే గార్డ్ చేయడం జరిగింది. క్రైమ్ యొక్క సివిఆర్టీ మాకు తెలుసు కాబట్టి వెంటనే సీనియర్ పోలీస్ ఆఫీసర్గా గార్డ్ చేయడం జరిగింది. గార్డ్ చేసి వెంబటే మేము మా ఆఫీసర్స్కి ఐజీ గారికి కూడా మేము ఫోన్ చేసి, శ్రీపేరేంద్ర సార్ ఉంటే ఐజీ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇన్సిడెంట్ కూడా. తర్వాత వెంటనే బాడీని షిఫ్ట్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అది. అప్పటికే చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేయడం జరిగింది. మా మీద నమ్మకం పెట్టండి, తప్పనిసరిగా మేము న్యాయం చేస్తామని. అప్పటికే నేను పోయి కూడా 1 year అక్కడికి వెళ్ళటం 1 year దాకా అయింది. ఆ పని విధానం కూడా వాళ్ళు చూశారు కాబట్టి నమ్మకం మీద బాడీని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళ కత్తితో దాడి చేసినప్పుడు అమృత అక్కడే ఉందా? అమృత ఉంది, తర్వాత వాళ్ళ అత్తగారు ప్రేమలత కూడా ఉంది. అతన్ని నెట్టేయడం కూడా జరిగింది. నెట్టేసి వెంటనే మీరు సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్లియర్గా మీరు చూడవచ్చు. నెట్టేసి లోపలికి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ భయంతో లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అమృత అప్పుడే చెప్పిందా తన తండ్రి చేయించారు? వెంటనే అమృత కూడా వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేసింది అదే టైంలో, ఎందుకు ప్రణయ్ను చంపినామని చెప్పేసి కూడా చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి చాలా క్లారిటీగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఆమె వర్షన్ ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. దీని అంతటి కారణం చంపింది నాన్న తెలిసి వెంటనే ఫోన్ చేసిందా? వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేసింది. వాళ్ళని నువ్వు లోపలికి వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళని చెప్పడం జరిగింది. ఓకే, ఆ సీన్ అంతా మీరు ప్రెజర్ చేశారు, బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ నుండి కన్విక్షన్ వచ్చే వరకు అలా ఆ విధంగా చైన్ తెగిపోకుండా ఏ విధంగా చేయాలండి? అంటే సీన్ ఒకటి ప్రెజర్ చేయాలా, సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవాలా, టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోవాలా, ఎలా దీన్ని తీసుకొచ్చారు? మనం దీంట్లో ముఖ్యం ఏంటంటే ఫస్ట్ లా అండ్ ఆర్డర్. ఇతను ఒక దళిత కుటుంబానికి సంబంధించిన హత్య చేసిన వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి అప్పటికే ఇది దానవలంగా వ్యాప్తి చెందడం జరిగింది. పక్కన ఆంధ్ర నుంచి కూడా బార్డర్ కావడం వల్ల చాలామంది వచ్చినారు. పోస్ట్ మార్టం వరకు అయితే కంప్లీట్ చేసినాము వాళ్ళకి నచ్చజెప్పి. తర్వాత బాడీని ఇలా తమ్ముడు ఆయన ఫిలిప్పైన్స్లో అక్కడ మెడిసిన్ చదువుతున్నాడు. వాళ్ళు అతను వచ్చేదాకా క్రిమినేషన్ మేము అక్కడే ఉంచాలనేది వాళ్ళు పెట్టుకున్నారు. దాంతో పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ నుంచో వచ్చి నినాదాలు చేయడము, తర్వాత అక్కడ ఊరేగింపులు చేయడం, మన ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకుపోవడానికి లేకుండా, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎరేజ్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చిండే. వెంటనే మా ఎస్పీఆర్ కూడా అక్కడ దగ్గర ఉండి చేయడం జరిగింది. చాలా కంట్రోల్ ఫోర్స్ కూడా అదనపు బలగాలు తీసుకుని వచ్చి అక్కడ అందరినీ కూడా అక్కడ పికెట్స్ వేయడం జరిగింది. ముందు మా ప్రియారిటీ లా అండ్ ఆర్డర్ దాన్ని చేయడం. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయితే అది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగేటువంటి అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడి, చెన్నై గారు అక్కడ ఉన్నటువంటి మాల మహానాడు అధ్యక్షులు మందకృష్ణ మాది గారు, తర్వాత ఇంకా వేరు లీడర్లు కూడా అక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి గారు సిపిఎం మాజీ శాసనసభ్యులు అక్కడ వీళ్ళ, తర్వాత ఇంకా వేరే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు, వీళ్ళందరూ కూడా దాన్ని ఒక తీసుకుపోవాలి, దీన్ని గట్టిగా చేయాలి, నేరస్తులు కఠిన శిక్ష వేయాలి, ఇప్పుడే వేయాలి అనే డిమాండ్తో కూడా చాలామంది కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళందరికీ కూడా మేము నచ్చజెప్పి మాది బాధ్యత. సార్ వీళ్ళందరూ ఒకవైపు సముదాయిస్తూనే మారుతిరావు గారిని మిగతా అందరిని ఎప్పుడు పికప్ చేశారండి? తర్వాత ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళకి బాడీ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ప్రొసెషన్గా తీసుకుని వెళ్ళారు. ఇక మా పని ఏంటంటే ఎక్యూజ్ని అరెస్ట్ చేయటం. అప్పటికే తెలిసిపోయింది ఎవరు ఈ హత్య కారణం. అతను చదువుకునే పిల్లవాడు కాబట్టి ఎటువంటి శత్రువులు అయితే లేరు బయట. కారణం ఇదే, ప్రేమ వివాహమే ఉన్నది. దానికి మారుతిరావు కారణం అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ చెప్తూనే ఉంది, క్లియర్గా అమృతవర్షిని క్లియర్గా చెప్తా ఉన్నది. కాబట్టి
మేము పార్టీస్ తయారు చేసి సార్ వచ్చినారు, ఎస్పీ గారు అందరం కలిసి కూర్చొని దాన్ని ఎక్కిజుడు ఎక్కడెక్కడ ఉన్నారు పార్టీని ఫస్ట్ మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ హత్య చేయటువంటి శర్మ ఎవరైతే ఉన్నారో బీహార్కి చెందినటువంటి వాడు, తను బీహార్ వెళ్తున్నాడనే ఉద్దేశం వెంటనే మాకు తెలిసింది. మేము అక్కడికి ఒక టీం ఫ్లైట్లో శివ అని చెప్పేసి ఉన్నాడు, భాష అని ఇన్స్పెక్టర్స్ ఇద్దరు యాక్టివ్గా ఉన్న ఇద్దరు ఇన్స్పెక్టర్స్ని తీసుకొని అక్కడికి మా ఎస్పీ గారు వెంటనే అక్కడికి ఐజీ గారు స్టీఫెన్ రవీంద్ర సార్తో మాట్లాడి వాళ్ళని తీసుకొని వెంటనే అక్కడికి ఫ్లైట్లో పంపడం జరిగింది. వాళ్ళు అబౌట్ విలేజ్ పక్కన సమస్తపూర్ ఉండే బీహార్లో, ఆ విలేజ్లో పోతే మనం తీసుకురావడం అనేది అసాధ్యమే. ఊర్లో అందరూ కూడా నేరస్తులకి అక్కడ ఎక్కువ ఉంటుంది స్థానికం కాబట్టి. మన అదృష్టం అతన్ని ఊళ్ళో ఎంటర్ అవుతున్న సందర్భంలోనూ ఊరు బయటనే అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని అక్కడ ఇంటర్వ్యూషన్ చేసినప్పుడు అతన్ని మొత్తం కూడా చెప్పినారు, పలానా మారుతిరావు అబ్దుల్ బారీ ద్వారా. అంటే మీకు శర్మ అనే విషయం ఎలా తెలిసిందంటే ఎవరి ద్వారా తెలిసింది? అంటే పోలీసు పరంగా కొన్ని మేము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అదే విధంగా చేయడం జరిగింది. ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి అసలు దీనికి కారణం అనేది తెలిసింది. దాంతో మేము రివీల్ చేసుకున్నాం. అంటే అక్కడ ఆయన రివీల్ చేశాడా, మారుతిరావు నాకు ఎంగేజ్ చేశాడు? ఫస్ట్ అతను రివీల్ చేసింది A4 బారీ, అతన్ని మారుతిరావు వీళ్ళంతా కూడా ఎక్కువ తెలియదు. దీనికి కర్త క్రియ మారుతిరావు అయినప్పటికి కూడా వీళ్ళందరూ కూడా కాన్స్పరెన్స్లో భాగంగా ఉన్న A4 భారీ చేసినని చెప్పాడు. వెంటనే మేము వీళ్ళందరినీ కూడా వెంటనే దాదాపుగా ఫస్ట్ మారుతిరావుని, తర్వాత వాళ్ళ డ్రైవర్ శివాని, వాళ్ళ తమ్ముడిని, తర్వాత వీళ్ళందరినీ కూడా మేము సూర్యాపేటలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ ఈ డ్రైవర్ బామార్ది ఉంటాడు, అక్కడ బామార్ది ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు సూర్యాపేటలో. మారుతిరావు వాళ్ళ డ్రైవర్ అతను వెంటనే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా. అక్కడి నుంచి తర్వాత బారీను అస్గర్ వీళ్ళు అవుట్స్గా ఒక పాత ఫ్యాక్టరీ ఉంటుంది నల్గొండలో, అక్కడ షెల్టర్ తీసుకున్నారు. మూతబడ్డ ఫ్యాక్టరీ ఉంటుంది ఊరు బయట, దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరంలో నల్గొండ చిట్యాల వెళ్ళే దారిలో. వాళ్ళని అక్కడ అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత వెంటనే అక్కడి నుంచి కూడా మన వాళ్ళు పాషా అండ్ శివ వీళ్ళిద్దరు ఇన్స్పెక్టర్లు అక్కడ అరెస్ట్ చేసిన అతను కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే 18వ తారీఖు వరకు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, 19వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎస్పీ గారు. సరే, ఈ లింక్ ఎలా కలిసిందండి ఒక వ్యాపారస్తుడికి ఒక క్రిమినల్స్కి? ఎవరు మధ్యలో కలిపారండి? మారుతిరావు చాలా ప్రయత్నాలు చేశాడు వాళ్ళ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం కోసం. అక్కడ నుండి లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ తోటి వాళ్ళతో చేసినప్పుడు కూడా వీళ్ళు వినలేదు. ఈ ప్రేమ జంట వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ఉండాలనే దాంతో దీనికి ఒక మోటివ్ అనేది, అంటే ముందు ఎలిమినేట్ చేయాలని మోటివ్, అంటే ఒక నేరానికి ఫస్ట్ మోటివ్ ఉండాలి. ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకున్నారు మోటివ్? ఇక ఇది ఒక నా పరువు పోతుంది మిర్యాలగూడలో, నాకు ఇంత సమాజంలో ఇంత గౌరవ మర్యాదలు ఇంత ఆస్తి ఉండి కూడా నా అమ్మాయిని మేము సమాధానపరచుకొని ఇంటికి తీసుకురాలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఆయన ఎట్లయినా దీన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆయన ప్లాన్ చేసుకొని అతను కరీం అని ఉంటాడు అక్కడ స్థానిక లీడర్. ఆ కరీంను మారుతిరావు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఇద్దరు కూడా ఇతని విషయాలన్నీ కూడా కరీంకి చెప్పుకోవడం జరిగింది. కరీం వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు అబ్దుల్ బారీ అండ్ అస్గర్ అలీ, వీళ్ళిద్దరు కూడా కరీంకి ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ విషయాలు కూడా కరీము వెంటనే బారీకి సంప్రదించడం జరిగింది, అస్గర్కి సంప్రదించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అప్పటికే హిరణ్ పాండే మర్డర్ కేసులో ఎక్కించడం లైఫ్ పడ్డది, కానీ వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు. వీళ్ళు డబ్బులకు ఆశపడి డీల్ ₹1 కోటి, అది ₹1 కోటి ఆశపడి ఈ కరీంకి 15 లక్షలు కూడా మారుతిరావు ఇవ్వడం జరిగింది. ఈ ఊరు బయట వాళ్ళకి అవుట్స్కట్స్లో ఒక ప్లాట్ ఉండే, అది వాళ్ళ తమ్ముడు పేరు మీద ఉన్నది. మారుతిరావు తిరునగరి శ్రావణ్ కుమార్ పేరు మీద ఉన్నది. ఆయన దానికి అతన్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకున్నాడు మారుతిరావు శ్రావణ్కి కూడా ఈ మ్యారేజ్ అనేది ఇష్టం లేకుండే, ఎందుకంటే ఇంకా అతను కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకసారి రాఘవ థియేటర్ అని ఉంటుంది మిర్యాలగూడలో, ఆ రాఘవ థియేటర్లో వీళ్ళిద్దరు కూడా ప్రణయ్ను అమృత సినిమా చూస్తుంటే వాళ్ళిద్దరిని కూడా కొట్టి ఇంటికి తీసుకురావడం జరిగింది. శ్రావణ్ ఇంటి దగ్గర కూడా ఈ అమ్మాయిని తరచుగా కొట్టేవాడట. అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అతని జోలికి పోవద్దు,
అని చెప్పేసి చెప్పేవాడు. వాళ్ళ అన్నను కూడా నువ్వు చేయబట్టి మా కుటుంబం పరుగు పోతా ఉంది, ఇంకా నాకు 2 అమ్మాయిలు ఉన్నాయని కూడా హింస వాళ్ళ అన్నను కూడా ఇది చేసేవాడు అని చెప్పేసి బనాయించేవాడు. ఇది ఎట్లయినా దీనికి తుది పలకాలని చెప్పేసి దీనికి అంతం పలకాని కూడా అతను మారుతిరావుని కూడా పెట్టేవాడని కూడా సాక్ష్యాల ద్వారా మాకు తర్వాత తెలిసింది. సార్ మీరు మారుతిని అరెస్ట్ చేశారు, మాట్లాడి ఉంటారు. కూతురు కల్లుని చంపాడు, ఏం సాధించాడండి ఆయన? అదే ఒక ఉన్మాదం అడిగారు మీరు? మేము అడిగాం. మేము అనేక ఆయన జైలుకి వెళ్తాడు, కూతురుకి భర్త లేని కూతురుని చూస్తాడు, ఏంటి గొప్ప విషయం అంటే? ఇప్పుడు అదే కదా మనం ఇవ్వాల్సిన మెసేజ్ కూడా సమాజానికి. ఇతను ఒక ఉన్మాదంతో, ఉక్రేషంతో ఈ యొక్క వీళ్ళందరినీ కూడా మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పారు మారుతి గారు? సమాధానం లేదు. మేము ఎందుకు పని చేయాల్సి వచ్చిందానికి అతను ఒక పంతం తగ్గించుకోవడానికి తన ఉన్మాదాన్ని దాన్ని దానికి చేసినాడు. అంటే దీని వెనక జరిగే సంఘటన ఊహించలేదు. తర్వాత అతను అనుకున్నాడు, మారుతిరావు ఒక ఉద్దేశం ఏమిటంటే అతను చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. తర్వాత సమాజంలో మీరు చూస్తాం అనేక నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఏదైనా మేనేజ్ చేయొచ్చు డబ్బులు ఉంటాయనే కాన్సెప్ట్లో ఆయన పోవడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మేము ఉంటాం, రంగనాథ్ సార్ ఉంటారు, పైన శివేంద్ర సార్ ఉంటారు. తర్వాత దీన్ని గట్టిగా చేస్తారు, ఇవన్నీ కూడా శిక్ష ఇచ్చే విధంగా వీళ్ళు వదిలిపెట్టరు అనేది తెలియదు. ఆయన జనరల్ కాన్సెప్ట్లో పోయాడు. జనరల్గా ఎట్లుంటుంది, ఎంత చేసినా న్యాయం జరగదనే కాన్సెప్ట్ ఉంటుంది, ఏం కాదనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ జనరల్ కాన్సెప్ట్లో పోయి అతను ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది. సార్ అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన చాలా కాలం జైల్లో ఉన్నారు, బెయిల్ రాకుండా మీరు అందరూ అపోజ్ చేశారు కాబట్టి. తర్వాత సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటైనా? అంటే పశ్చాత్తాపం పడ్డా? లేదు, పశ్చాత్తాపం కాదు. అతను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఇతను అడ్వకేట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు. అప్పుడు ఆడిటర్ జనరల్గా చేసినటువంటి రెడ్డి గారు వారు కూడా ఇతను ఫోన్ చేసేది వాళ్ళకి. ఫోన్ చేసి అసలు జైలు అంటే భయం ఈయనకి. ఫస్ట్ మేము అతన్ని అరెస్ట్ చేసినాం, మర్డర్ చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు దాదాపుగా 3 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత అతని మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఓ రోజు మార్నింగ్ వచ్చి చాలా బతిలాడు, సార్ మేము చంపింది వాస్తవే, ఇప్పుడే జైల్లో నేను ఉండలేకపోయినా మళ్ళీ మీరు పీడీ యాక్ట్ పెడితే మళ్ళీ సంవత్సరం ఉండాల్సి వస్తుందని వేరే విధంగా కూడా ప్రలోభానికి గురి చేయడం జరిగింది మమ్మల్ని. కానీ అతను వచ్చి మాకు చెప్పినాడు, మీరు కొద్దిగా అమౌంట్ ఇంత మేము చేస్తాము అని కూడా అతను 5 కోట్ల వరకు నేను ఇస్తాను మీకు, మీరు నా మీద పీడీ యాక్ట్ పెట్టకుండా నన్ను చేయండి అన్నాడు. మేము చెప్పినాం, అరే బాబు మా దగ్గర ఉన్నాయి మాకు సరిపోతాయి, మేము కూడా అంతా నీ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మెత్తగానే చేతి మీద తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చేసింది తప్పు, ఇటువంటి మేము కఠినంగా వ్యవహరించకపోతే నీ మీద పీడీ యాక్ట్ పెట్టుకుంటే మా ఆత్మని మేము వంచన చేసుకున్నట్టే, మేము మా యొక్క ఆత్మహత్య సదృశ్యం లాంటిది ఇది అని చెప్పేసి అతనికి చెప్పాను. నీ డబ్బులు కూడా మాకున్నాయే, నేను తెలియని కావచ్చు, మళ్ళీ నీది ఏం చేసుకోవాలా అని కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే డబ్బులు చేయదని కూడా అన్నాడు. నేను చెప్పాను. ఆయన ఎప్పుడైనా బాధపడ్డా? మీరు అడిగారా? కూతురు అల్లుడిని చంపావు, కూతురు ఇప్పుడు భర్త లేని భారీగా ఉంది, ఆమెను చూసినప్పుడు బాధపడ్డావా, పశ్చాత్తాపం పడ్డావని ఎప్పుడైనా అడిగారా మీరు? అతనికి మేము తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది, జైల్లోకి పంపడం జరిగింది. అతనికి వ్యక్తిగతంగా మళ్ళీ అతన్ని చూడాలనే ఉద్దేశం, మాట్లాడాలనే ఉద్దేశం, కూతురు చూడాలని అసలు అనిపించలేదు. అతను అంటే అతనితోటి మేము మాట్లాడాలన్న ఉద్దేశం కూడా మాకు లేకుండే. మేము చెప్పినా కూడా అతను మా మాట చెవుదాటి ఈ విధమైనటువంటి తర్వాత కూతురు చూద్దామని అనిపించింది దానికి మీ దగ్గర. అతను మళ్ళీ కూతుర్ని తీసుకురావడానికి మళ్ళీ వాళ్ళ లోకల్ లీడర్స్ తోటి ప్రయత్నాలు చేశారు, కానీ అమ్మాయి గట్టిగా నిలబడ్డది. అమృత, నేను మా నాన్న దగ్గర పోను. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నాడు? అదే నేను చెప్పింది, ఎవరైతే వీళ్ళు అడ్వకేట్స్ తోటి ఈయన ఫోన్ చేసేది, ఇతనికి జైలు అంటే భయం, జైలు పడుతుంది అనేది, దాంట్లో సాక్ష్యాలన్నీ కూడా గట్టిగా ఉన్నాయి. తర్వాత దీంట్లోంచి బయటికి తప్పించుకోవాలంటే ఏ మార్గం చేయాలి, ఊరికే అడ్వకేట్స్కి ఫోన్ చేసేది. అడ్వకేట్స్ కూడా ఇంకేం చెప్పేది, నీ కూతురు తర్వాత ఐ విట్నెస్ ఉన్నారు అక్కడ, వాళ్ళంతా కూడా నీకు సపోర్ట్ చేస్తాయి, అంటే హాస్టల్ అయితేనే నువ్వు దీంట్లోంచి బయటపట్టగలుగుతావు, లేకపోతే రాదు అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా. ఎందుకంటే అడ్వకేట్స్ చాలా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు కేసు యొక్క సాక్ష్యాలు అవన్నీ కూడా వాళ్ళకి ముందే తెలుసు ఈ కేసు యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుందని. కానీ ప్రతి దాంట్లో కూడా సాక్ష్యాలు గట్టిగా నిలబడ్డప్పుడు తీర్పు అనేది మంచిగానే విక్టిమ్ సైడే వస్తుంది. కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్పేసరికి అతనికి భయమైంది, ఇప్పుడు జైల్లో ఉండాల్సి వస్తుంది లేదా ఉరిశిక్ష పడాల్సి వస్తుంది అని చెప్పేసి. ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో ఉంటాడు మారుతిరావు. కానీ మళ్ళీ నేను చనిపోతే మా వైశ్య సంబంధించిన దాంట్లోనే అక్కడ వచ్చి ఆయన
వైశ్య సత్రంలో మందు తాగి చనిపోవడం అదే గారెలో పురుగుల మందు కలుపుకుంటారు. తాగడం జరిగింది. వచ్చేపోయినా కాదు, భయంతో, శిక్ష పడుతుందనే భయంతో. ఓకే, ఆ విషయం తెలియగానే మీకేమనిపించిందండి? అంటే ఈ ముగింపు ఇట్లనే ఉంటుంది. మా అనుభవం ఏదైనా మనం ఎన్నో కేసులు చూసినాం. మా అనుభవంలో దాదాపుగా మీరు ఏదైనా తొందరపాటు చర్య అనేది ఎప్పటికీ అనర్థకమే. అట్లా చనిపోకపోతే శిక్ష పడుతుంది. ఇప్పుడు ఏటుకి మరణ శిక్ష పడ్డది ఉరి, అతను కూడా తప్పనిసరిగా పడేది. మిగతా వాళ్ళందరికీ కూడా లైఫ్ పడ్డది, యావజ్జీవకార శిక్ష. కానీ A1 A2కి మాత్రం తప్పనిసరిగా పడేది. సార్, మీరు చేసిన కేసులో A1 సూసైడ్ చేసుకున్నారు కాబట్టి A2కి లైఫ్ వచ్చింది, డెత్ సెంటెన్స్ వచ్చింది. కానీ మారుతిరావు గారు తమ్ముడు ఉన్న శ్రవణ్ గారు, ఆయన రోల్ లేదంటూ ఆయన కూతురు ఆర్గ్యుమెంట్ చేస్తారు, మా నాన్నకి సంబంధం లేదు అని. అంటే సహజం, పేరెంట్స్కి మీద పిల్లలకు ఉండడం, పిల్లల మీద పేరెంట్స్కి ఉండడం సహజంగానే జరిగే ప్రక్రియ. అది మనము మానవ సంబంధాలు. అంటే నేరుగా మటర్ లేకపోయినా కాన్స్పిరసీ ఉంది కాబట్టి ఈయన అందులో ఫిక్స్ అయినట్లా. తర్వాత మళ్ళీ మీరు క్లియర్గా చెప్పినప్పుడు నేను అతని మీద ఏ విధంగా ఎవిడెన్స్ వచ్చిందో కూడా నేను మీకు చెప్తాను. చెప్పండి ఎవిడెన్స్. ఇతను ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఇతను కూడా 2 అమ్మాయిలు ఉన్నారు, శ్రవణ్ కుమార్ 2 అమ్మాయిలు ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు వైశ్య కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ దళిత కులానికి సంబంధించినటువంటి తక్కువ కులం వాళ్ళు చేసుకునే ఉద్దేశం. తర్వాత వాళ్ళ కుటుంబాల సంబంధాలు రావనేది ఒకటి ఉండే ఇతనికి. తర్వాత ఈ విధంగా ఇంత మేము చేసుకున్నాం, మిర్యాలగూడలో తలెత్తుకొని తిరిగినాము. మా కుటుంబం ఇద్దరు కూడా అన్నదమ్ములు కలిసే ఉండేవాళ్ళు, బిజినెస్ కూడా కొన్ని సందర్భాల్లో పార్ట్నర్షిప్ ఉన్నాయి, కొన్ని సందర్భాలు వేరుగా ఉన్నాయి. ఇద్దరు కూడా అన్నదమ్ములే కాబట్టి ఆటోమేటిక్గా ఇతని మీద అతనికి ఉంటుంది, అతను ఏదైనా చేసినప్పుడు ఇతనికి ఉంటుంది. అది మన సంబంధం అనేది కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి దాని మీద కూడా అతనితో చాలా డెప్త్గా డిస్కషన్ చేయటము, కలుసుకున్నప్పుడు అతన్ని ఇది చేయటము, ఇన్వెస్టిగేట్ చేయటం కూడా జరిగింది మారుతిరావుని. ఇవన్నీ కూడా అమృత మాకు చెప్పడం జరిగింది. ఇంట్లో కూడా అమృతాన్ని వచ్చి కొట్టడం జరిగేది. తర్వాత వీళ్ళు సినిమా పోయినప్పుడు కూడా సినిమా హాల్లోని అందరి ముందు కూడా బాగా వచ్చి వాళ్ళ బాబాయ్ బాగా కొట్టడం జరిగింది. ఇంట్లో కూడా జరిగింది. తర్వాత ప్లాట్ ఎవరైతే అమ్మినారో ఈ మిర్యాలగూడ అవుట్స్కర్ట్స్లో ఉంది, అది ఈయన పేరు మీదనే ఉంది. ఏదైతే 15 లక్షలు అడ్వాన్స్ అయితే ఫస్ట్ ఇచ్చినారు, కరీం భాయ్ భార్యకి 15 లక్షలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. ఆ డబ్బులు ప్లాట్ ఏదైతే అమ్మినారో ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా వచ్చింది. అది ఫ్లాట్ అమ్మి శ్రవణ్ పేరు మీద, వాళ్ళ అమ్మగారి పేరు మీద వీళ్ళు ఉమ్మడి ఆస్తి. అతను కన్వీన్స్ చేసుకున్నాడు, ఇప్పుడు డబ్బులు కావాలి కాబట్టి వెంటనే 15 లక్షలు అతను అక్కడ రెడ్డి ఉంటాడు లోకల్లో, అతను అమ్మి అతని డాక్యుమెంట్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆమె ఇవ్వటం జరిగింది. అంటే దీని మీద నాలెడ్జ్ ఉంది, అంటే ఈ కాన్స్పిరెన్సీలో భాగంగా ఉన్నాడు ఆయన. కుట్ర అంటే అదే 120B సెక్షన్ 120B అంటే అది ఒక నేరం జరిగినప్పుడు సాధారణంగా 120B ప్రూవ్ చేయడం కష్టం కదండి, ఇది ఎలా అయింది? ఈ 120B ప్రూవ్ చేయాలంటే పక్కా సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాలన్నీ దీంట్లో మనకి ఉన్నాయి. దాని అన్ని కూడా మేము రికార్డు మీద తీసుకొచ్చినాం, ఛార్జ్షీట్లో పొందుపరిచిన దానికి మళ్ళీ ఎవిడెన్స్ కూడా మేము చూపెట్టినాం ఓకే కోర్టుకి. ఆ ఎవిడెన్స్ మీద వాళ్ళు కన్విన్స్ అయినారు కోర్టు. సార్, ఈ కేసులో విక్టిమ్కి యాంటీగా ఒక మీడియా ప్రతినిధి రావడం, శ్రవణ్కి సపోర్ట్గా ఫిట్నెస్ ఇవ్వడం, అదే శ్రవణ్కి ఒక ఇబ్బంది అయిందంటే కూడా బయటకు వస్తుంది, వాస్తవం అంటారు. అంటే క్రాస్ ఎగ్జామినింగ్ కూడా ఎట్లుంటుంది అంటే ఎడ్జిది కత్తికి 2 పదాలు ఉంటుందా, 2 వైపులు ఉంటాయి. క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు అవునా కాదా అని అడుగుతారు, అవునా అని అడుగుతారు. అడిగినప్పుడు ఒక విట్నెస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాడు, అతను చెప్పిన దానికి విట్నెస్ యాడ్ చేస్తూ ఉంటాడు. ఆ యాడ్ చేసిన దాంట్లోనే అత్యుత్సాహంగా ఉన్నప్పుడు అది కూడా ఎడ్జ్ ఇతనికే తగిలే ఉంటుంది. ఆ విధంగా అక్కడ అది మిస్ఫైర్ కావడం జరిగింది. మా పీపీ గారు ఎవరైతే ఉన్నారో నన్ను చాలా జాగ్రత్తగా వాళ్ళు పెట్టిన విట్నెస్ని మళ్ళీ వాళ్ళ వర్షన్లోనే అదే టీవీలో చాలా డెప్త్గా కూడా దీని మీద అనాలిసిస్ చేసినారు. అవన్నీ కూడా ప్లే చేసిండు కోర్టులో. మరి ఇది ఏమిటి అని అడిగినప్పుడు అతను సమాధానం చెప్పలేకపోయిండు. ఇది కూడా వాస్తవమే, మా టీవీ అని ఒప్పుకున్నాడు ఆయన. అట్లా అది అంటే వాళ్ళకి మళ్ళీ అయింది. మన క్రాస్ ఎగ్జామినేషన్లో అది కత్తి 2 పదున్న కత్తి, అది వాళ్ళకే అది హిట్ అయింది. అచ్చా సార్, ఇప్పుడు ఇందులో ఒక లైఫ్, ఒక డెత్, మిగతా 6 లైఫ్ అనుకుంటా. మొత్తం 800 ఒకటి చనిపోయిన, ఒకటికి 7 డెత్, మిగతా వాళ్ళకి అన్నిటి కూడా. సార్, ఈ మొత్తం టోటల్ కన్విక్షన్ లో మీ టీం ఎవరెవరు బాగా పనిచేశారండి? దీంట్లో ప్రధానంగా అప్పుడు ఉన్న ఇన్స్పెక్టర్
వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఏసీపీగా ఆయన పదవి పొందిండు. ఇప్పుడు సిసిఎస్లో ఉన్నాడు ఇక్కడ. ఆయన ఫస్ట్ అక్కడ లోకల్ సిఐ అయినా, తర్వాత ఆలియా ఇన్స్పెక్టర్ ధనుంజయ్ ఉంటాడు. ఆయన కూడా టెక్నికల్గా బాగా సౌండ్ ఉన్న వ్యక్తి, ఇన్వెస్టిగేషన్లో చాలా తరువుగా మాకు సాయం చేసినారు, ఆయన ఉన్నాడు. తర్వాత రమేష్ బాబు అని చెప్పేసి ఇతను రూరల్ సిఐ. అంతా మా టీమే. ఇది సార్ మాకు హెడ్ రంగనాథ్ సారు. అయినప్పటికి కూడా టీం కింద మాకు ఎప్పుడప్పుడు వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు. స్టీఫెన్ రవీంద్ర సార్ కూడా దీన్ని చాలా అద్భుతంగా ప్రతి వారం మాకు అడిగేవాడు, సిటీ ఫైల్ తీసుకుంటా అని చెప్పేవాడు, ఏమేమి చేసావు ఈ కేసులో అని రివ్యూ చేసేవారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్గా కాకుండా కూడా మాకు చాలా డెప్త్గా ఒక ఐజీ స్థాయిలో ఉండి అంత డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యింది సార్ స్టీఫెన్ రవీంద్ర సార్. తర్వాత రంగనాథ్ సార్ కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఇట్లా కాదు ఇట్లా అని మాకు గైడ్ చేయడం జరిగింది. తర్వాత అక్కడున్న సుధీర్ ఎస్ఐ ఉన్నాడు. తర్వాత అక్కడ మాకు పాషా సిఐ గారు, తర్వాత శివ అని ఇంకా సిఐ గారు ఉన్నారు, ఆయన కూడా. తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా లోకల్లో రాజశేఖర్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు వన్ టౌన్లో రూరల్ ఎస్ఐ, ఆయన మీరు నల్గొండ రూరల్ ఎస్ఐ ఉన్నాడు. అతను కొద్దిగా టెక్నికల్గా పట్టు ఉన్నది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సపోర్టింగ్గా ఉండకపోతే మేము చెప్పింది వాళ్ళు వెంటనే తీసుకురావాలి. ఆ సాక్ష్యాలు అక్కడ జరిగినాయి, సీసీటీవీ ఫుటేజ్ల కలెక్షన్ ఉంటుంది, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఉంటుంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఉంటుంది, ఇంకా సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాం ముందు. ఒక నేరం జరిగినప్పుడు మనం ఎట్లా ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి లీడర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కోర్ట్ కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా మాకు అక్కడ ఉన్నటువంటి మధు అని ఉంటాడు, ఏఎస్ఐ మా దగ్గర వన్ టౌన్ దగ్గర ఉన్న అతన్ని ఈ కేసు గురించే మా ఆఫీస్కి తీసుకోవడం జరిగింది. లక్ష్మణ్ అని మా రైటర్ ఉన్నాడు, అతను కోర్ట్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు, మనకి బాగా పనిచేసినారు. తర్వాత కూడా ఇప్పుడు రాజశేఖర్ రాజు తన డిఎస్పి, తర్వాత పవార్ సారు, వీళ్ళు కూడా తర్వాత ఫాలోఅప్ చేసిండ్రు. మేము పెట్టిన ఛార్జ్షీట్ని వీళ్ళు సాక్షి ఎప్పుడో కేసునైనా సరే ఈ కేసును అందరూ ఓన్ చేసుకున్నారు, అందరి పాత్ర ఉన్నది, అందరూ ఓన్ చేసుకోబట్టి సక్సెస్ అయ్యారు. సరే కేసు సక్సెస్ అయ్యారు, క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చింది. ఫస్ట్ మంచి పనిష్మెంట్ రాగానే మీకు ఏమనిపించిందండి? అంటే ఒక మేము అక్కడ ఉన్నప్పుడు నేరం జరిగింది, దీని మీద ఎట్లయినా మేము కన్విక్షన్ తీసుకోవాలా, శిక్ష పెట్టి సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో చాలా కష్టపడటం జరిగింది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఉట్టిగా జనరల్గా ఇట్లాంటివి అయినప్పుడు ఉట్టి కేసు పెడతారు, పీడీ యాక్ట్ అనేది పెట్టరు, ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి. అయినప్పుడు కూడా దీన్ని మనం ఒక సామాజిక కోణంలో దాన్ని ఎనాలిసిస్ చేసి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. చాలా సీరియస్గా మేము దీన్ని నేరాన్ని తీసుకోవడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేసినాం. చాలా తీర్పు వచ్చిందనగా చాలా మాకు మేము పడ్డ కష్టానికి ఇది ఒక ప్రతిఫలం అనేది కూడా మేము బాగా ఆనందపడ్డాము. మేము కూడా ఒక రకంగా గర్వపడ్డాం. మేము ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం, అనేక రకాల సంఘటనలు చూసినాం, చాలా సంతోషపడ్డాం. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విక్టిమ్స్ ఫ్యామిలీ మీకు ఏమన్నారండి? వాళ్ళు మాకు ఫస్ట్ రాగానే బాలస్వామి ఫోన్ చేయడం జరిగింది, సార్ చాలా అద్భుతంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు, చాలా మీ మీద నిలబెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు తూచా తప్పకుండా దాన్ని పాటించారు, మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు, మేము కృతజ్ఞతలే ఉంటాం మేము అని కూడా. వేరే వాళ్ళైతే ఇంత ఎఫెక్ట్ అంటే ఒక బాండింగ్ ఒక ఇదైపోయింది వాళ్ళకి, మాకు విక్టిమ్స్కు మాకు. ఆ విధంగా కుటుంబం కాదు, బాండింగ్ అంటే వాళ్ళు బాధితులు, మేము పోలీసులు, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి మాకు ఆ రిలేషన్ ఉన్నది. అమృత కూడా ఫోన్ చేసింది, సార్ మేము ఇంత మంచి పనిష్మెంట్ వస్తుందని మేము ఊహించిందే, అయినప్పటికి కూడా మీరు చేపట్టే ఆ పనిష్మెంట్ వచ్చింది, పక్కా సాక్ష్యాలు మీరు కోర్టులో ప్రవేశపెట్టారు, ఛార్జ్షీట్ గట్టిగా వేశారు, అన్నీ చేపట్టే మీ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి లేఖనాలు లేకుండా ఉండబట్టి కన్విక్షన్ వచ్చింది అని కూడా ఆమె కూడా ఫోన్ చేయటం జరిగింది. సరే కేసు అంతా అయిపోయింది కదా, అమృత మీకు మాట్లాడారు, ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అమృత నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందండి? వ్యక్తిగత విషయం ఆమెది, ఆమె కూడా మేజరు. ఇప్పుడు ఆమె అత్తగారి ఇంట్లో ఉందా, అమ్మగారి ఇంట్లో ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంది, అక్కడ లేదు ఇక్కడ లేదు.
హైదరాబాద్ ఉంది, మరి నిర్ణయం తీసుకుంటుందో. అంటే కొంతమంది ఆ మీద మరి దాడి జరిగే ప్రయత్నం ఉంది అని రూమర్ వస్తుంది. ఒకవేళ అటువంటి జరగకుండా ఏమైనా మరి ప్రికాషన్ తీసుకుంటున్నారా పోలీసు? తప్పకుండా పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి గన్మెన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు పోలీస్ శాఖ అండగా ఉంటుంది. వాళ్ళకు కూడా మేము చెప్పాము, మీకు ఏది అనుమానం ఉన్నా కూడా మీరు వచ్చి మాకు తెలియజేయండి, ఏదైనా ఉంటే కూడా మీకు ఎప్పుడు పోలీస్ శాఖ అండగా ఉంటుందని కూడా మేము చెప్పడం జరిగింది. ప్రణయ్ కేసు తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? ప్రణయ్ కేసు తర్వాత మళ్ళీ ఏసీపీ పరకాల్లో వెళ్ళాము. మళ్ళీ వరంగల్ తిరిగి మళ్ళీ వరంగల్లే ఉంటుంది మా ప్రయాణం. మళ్ళీ వరంగల్ వెళ్ళడం జరిగింది. ఏసీపీ చార్జ్ తీసుకోక ముందు మీరు వరంగల్లోనే పనిచేస్తున్న సమయంలో ఒక మంచి గ్యాంగ్ని పట్టుకోవడం, కిలోల కొద్ది బంగారం రికవర్ అయింది. ఆ కేసు గురించి చెప్పండి. నేను గూడూరు సిఐ ఉండేది. గూడూరు సిఐ ఉన్నప్పుడు ఆంధ్ర బ్యాంకు ఉండేది గూడూరు మీద. ఆంధ్ర బ్యాంక్లో షానవాజ్ సార్ కాసిం గారు మాకు ఎస్పీగా ఉన్నారు అప్పుడు. రాత్రిపూట తలుపులు పలగొట్టి ఆంధ్ర బ్యాంక్కి చెస్ట్ కూడా పలగొట్టి దాదాపు ఒక 6 కేజీల బంగారం తీసుకోవడం వెళ్ళింది. భూపాల్ మధ్యప్రదేశ్ గ్యాంగ్ వాళ్ళు కూడా. దాని మీద కూడా మేము అసలు ఎట్లా జరిగింది చాలా అది అసలు మాకు అర్థం కానీ ఎవరు చేశారనేది తెలియదు. అసలు కొద్ది క్లూడ్స్ కూడా లేదు. దాని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. మేము పెడితే లాస్ట్కి మాకు ఒక క్లూ దొరికింది. ఆ క్లూని దాన్ని మేము గుంజినప్పుడు మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. దాదాపుగా అక్కడ వెళ్ళి దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి టీమ్స్ చేసినప్పుడే ఇది పనులనే అవుతాయి. ఎప్పుడైతే ఎస్పీ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారో అప్పుడే క్రైమ్స్ కూడా తొందరగా డిటెక్ట్ అవుతాయి. అందరినీ సమానం ఒక ఐఓ తోటి ఒక సిఐ తోటి ఏది కాదు. ఎందుకంటే బయట రాష్ట్రాలకు పోవాల్సి ఉంటుంది. తర్వాత సేమ్ ఇదే అఫెన్స్ ఇంకొక అఫెన్స్ మేము చూసింది ఎస్ఐ కేశంలో ఉన్నప్పుడు అక్కడ గుడిలో పంచలోహ విగ్రహాలు దొంగతనం చేయడం జరిగింది. అది చాలా ప్రజలకు ఇదన్నీ చాలా కష్టపడ్డాం దాంట్లో. వాళ్ళని కూడా తీసుకొని అక్కడికి చాలా దూరంలో వాళ్ళు ఎక్కడో రాయలసీమలో ఉంటే అఫెండర్స్ పట్టుకొని చాలా ఒక మంచి ఊరేగింపుగా తీసుకొని ఆ ఊరిలో మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత మామ్నూరు సిఐగా ఉన్నప్పుడు కూడా ఏపీఎస్పీ క్వార్టర్స్లో 4th బెటాలియన్ ఏపీఎస్పీ ఉంటే అప్పుడు దాంట్లో ఈ అఫెన్స్ జరిగినప్పుడు దొంగలు చెడ్డీ గ్యాంగ్ అది ఫస్ట్ మన దగ్గర చెడ్డీ గ్యాంగ్ అది ఫస్ట్ అదే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 2 కేజీల బంగారం చేయటం. తర్వాత మన ఒక్క కేసులే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 43 కేసులు ఉన్నాయి. వాళ్ళు 43 కేసులు కూడా మేము ఛేదించడం జరిగింది. ఓకే, పరకాల డిఎస్పీగా ఏముందండి ఛాలెంజ్? పరకాల వెళ్ళినప్పుడు మెయిన్గా కోవిడ్ ఉంది. అక్కడ కోవిడ్లో చాలా ప్రాబ్లం ఉండే. అది కొద్దిగా పరకాల అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతం. అది వరంగల్ అయినప్పుడు కూడా కొద్దిగా ప్రజలంతా చైతన్యవంతమైన ప్రజలు ఉన్నప్పటికి కూడా ఎడ్యుకేషన్ పరంగానే ఇది కొద్దిగా అక్కడ బ్యాక్ ఇదే ఉంటుంది. ఎవరికైనా కోవిడ్ వస్తే ఆ కోవిడ్ వచ్చినగా ఒక వాళ్ళ దగ్గరికి పేషెంట్ దగ్గరికి ఎవరు పోకపోవటం, వాళ్ళని చూసుకోపోవడం ఇవన్నీ జరుగుతున్నది గమనించినాం. వెంటనే మా సొంతంగా ఫ్రెండ్స్ని అడిగి ఒక వెహికల్స్ 2 వెహికల్స్ పెట్టాం. వెంకటలక్ష్మి మేడం ఉంటుంది మాకు అప్పుడు డీసీపీగా ఉండే మేడం పిలిచి ఓపెనింగ్ చేయించి ఎవరికైనా వస్తే ఫోన్ చేయాలి. ఆ వెహికల్స్ పోయి వాళ్ళ ఇంటికి కోవిడ్ వచ్చిన వాళ్ళు తీసుకురావాలి, హాస్పిటల్కి తీసుకుపోవాలి, వాళ్ళకి కావాల్సిన మందులు ఇప్పించి మళ్ళీ వాళ్ళ ఇంటిలో దింపాలి. దాదాపుగా మనకి నెలంతా ఒక సంవత్సరం అంతా కోవిడ్లోనే. మాకు కూడా 2 సార్లు కోవిడ్ వచ్చినాయి. అయ్యో, ఇంట్లో కూడా 2 సార్లు కోవిడ్ వచ్చింది. తర్వాత మేము కూడా రికవరీ కావడం జరిగింది. అంటే ఎప్పటికీ ప్రజల్లోనే ఇటుక బట్టి వ్యాపారస్తులు ఉంటారు అస్సాం వాళ్ళకి మేమే వెహికల్స్ పెట్టి వాళ్ళని తర్వాత ట్రైన్స్ పెట్టినప్పుడు ఆ ట్రైన్స్లో గవర్నమెంట్ ఫ్రీగానే పెట్టింది అప్పుడు ట్రైన్స్. మళ్ళీ వాళ్ళకి ఆ ట్రైన్స్లో ఎక్కియడం, వాళ్ళకి భోజనం ఇటుక బట్టి వ్యాపారస్తులకి మొత్తం మేమే రైస్ మిల్స్ రిక్వెస్ట్ చేసి మిర్యాలగూడ నుంచి కూడా నేను అక్కడ పనిచేసిన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఒక లారీ రైస్ తెప్పించి మొత్తం ఇటుక బట్టిలో పనిచేసే లేబర్కి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్కి భోజనాలు. ఎందుకంటే పని బంద్ చేసిన వాళ్ళకి తిండి ఉండదు. అక్కడ కొన్ని డైరీ ఫార్మ్స్ కూడా ఉండేవి, దాంట్లో పనిచేసే లేబర్కి వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ కూడా చాలా అప్పుడు హరితారాలు ఉండే, చాలా మొక్కలు కూడా తర్వాత సుధీర్ బాబు సారు ఉండి మొక్కలు కూడా చాలా సార్ తోటి మేము చేయించడం జరిగింది. చాలా అక్కడ కూడా లైబ్రరీలు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఏసీపీ కాజిపేటగా రావడం జరిగింది. పరకాల అయిపోయిన తర్వాత ఏసీపీ కాజిపేటగా 2 years ఏసీపీ కాజిపేట అంటే వరంగల్ అక్కడ కూడా 9 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. సబర్మన్ ప్రాంతం అది, అవుట్స్కట్స్ మొత్తం ఎక్కువ ల్యాండ్కి సంబంధించినటువంటి ఉంటాయి. మళ్ళీ అప్పుడు కూడా మాకు ఫస్ట్
కమిషనర్ రవీందర్ సార్ ఉండే ల్యాండ్ వాటి మీద గట్టినే సార్ కూడా పనిచేసినాడు. తర్వాత రవీందర్ సార్ తర్వాత మళ్ళీ తరుణ్ జోష్ సార్ వచ్చినారు. తరుణ్ జోష్ సార్ తర్వాత వారు కూడా చాలా గట్టినే ల్యాండ్ దాని మీద పనిచేస్తారు. తర్వాత రంగనాథ్ సార్ వచ్చారు. రంగనాథ్ సార్ వచ్చినా కూడా చాలా గట్టిగా పనిచేస్తారు. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కువ ఉంటుంది అవుట్స్కట్స్లో, దాని మీదనే చేయడం. రంగనాథ్ గారితో మీరు 3 పోస్టులు ఒకటి ఎస్ఐగా 2004లో ఎస్ఐ నర్సంపేట సార్ ఎస్ఐ డిఎస్పి, తర్వాత ఇక్కడ 18లో మిర్యాల కూడా డిఎస్పి, తర్వాత వరంగల్ కమిషనర్. మళ్ళీ హైదరాబాద్లోకి వచ్చినాక మళ్ళీ సారు నేను ఇక్కడికి వచ్చినాక మళ్ళీ సార్ ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మరి తర్వాత పరకాల తర్వాత కాజీపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? కాజీపేట తర్వాత మాదాపూర్. అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పుడు ఎలక్షన్ కోడ్లో సైబరాబాద్ కమిషనరేట్లో. సార్ ఇక్కడ మీకు రూరల్ పోలీసుల నుంచి మీరు అర్బన్లోకి వచ్చారు, ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఇక్కడ చాలా తేడా ఉంది. అక్కడ మా ప్రయాణం అంతా పేద ప్రజలతోటి ప్రయాణం, బాధితులతోటి ప్రయాణం. అక్కడ మనకు ఏదైనా సాయం చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీ ఉంది. పేరు తెచ్చుకోవడానికి కూడా పేరు తెచ్చుకోవడానికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని బందోబస్తులే. మాదాపూర్ ఏరియాలో చాలా మీకు తెలియదు అంతా సెన్సిటివ్ 3 పోలీసులు ఉంటాయి. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం అన్ని విఐపి బందోబస్తులే. అక్కడ లేచిన కానించి విఐపి బందోబస్తులే. ల్యాండ్ కేసులు ఎక్కువ ఉంటాయి. అప్పుడు శ్రీపతి రవీంద్ర సార్ మాకు 2వ ఎస్పీగా పనిచేసినాం కాబట్టి సార్ దగ్గర మాకు మా పని విధానం సార్కి తెలుసు కాబట్టి సార్ కూడా చాలా గైడ్ చేసేవాళ్ళు. కానీ ఒకటైతే ఇబ్బంది వస్తుందండి, అర్బన్లో మీరు రూరల్లో పనిచేసినప్పుడు మీ మాట చెల్లుబాటు అవుతుంది, మీరు ఒక ఫోన్ కొడితే వచ్చి పడతాయి. కానీ అర్బన్కి వచ్చాక చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనం రూరల్లో పనిచేసినంత ఇక్కడ పనిచేయడానికి మనకి తక్కువ అవకాశాలు ఉంటాయి. అక్కడ అన్నీ మనకి పోలీసుని ప్రేమిస్తారు, పోలీస్కి సాయం చేస్తారు. ఏదైనా మంచి చేస్తే ప్రజలు మంచి సహకరిస్తారు. రూరల్లో చెడు చేస్తే కూడా ఆ విధంగా, ఇక్కడ మంచి చేసినా చెడు చేసినా పోలీసుని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. అందుకోసమే రూరల్లే ఎక్కువ మేము ఇష్టపడతా ఉంటాం. అర్బన్ మాదాపూర్ తర్వాత మళ్ళీ నేను విజిలెన్స్లోకి వచ్చినాను. విజిలెన్స్లో జిహెచ్ఎంసీ విజిలెన్స్లోకి రావడం జరిగింది. తర్వాత మీరు హైడ్రా కూడా వచ్చినట్లు. ఫస్ట్ అది ఈవిడిఎం, ఫస్ట్ హైడ్రా అనేది కొత్త ఆర్గనైజేషన్. అది ఇదే ఈవిడిఎం ఉండేది అప్పుడు. మాకు ప్రకాష్ రెడ్డి సారు ఎస్పీగా ఉండే ఈవిడిఎం ఇన్ఛార్జి. తర్వాత ఇదే ఈవిడిఎంని హైడ్రాగా మార్చినారు. హైడ్రాగా మార్చినప్పుడు మేము కూడా సారు హైడ్రా కమిషనర్గా రంగనాథ్ సార్ని వేయడం జరిగింది. తర్వాత హైడ్రా కూడా ప్రత్యేకమైన స్టాఫ్ని అలాట్ చేయడం జరిగింది గవర్నమెంట్. హైడ్రాలో మేము దాదాపుగా మీరు చూసింటారు మన ఎన్ కన్వెన్షన్లో కానీ, తర్వాత మనం చాలా వాటిలో కూడా మేము యాక్టివ్గా పాల్గొన్నాం. చాలా వరకు పనిచేయడం జరిగింది. గండిపేట ఏరియాలో కూడా చాలా పెద్ద పెద్ద వాటిని కూడా పనిచేయడం జరిగింది సార్ ఆధ్వర్యంలో. రంగనాథ్ గారి దగ్గర మరొకసారి వచ్చారు, మళ్ళీ ఒకసారి పనిచేసే అవకాశం దొరికింది. తర్వాత మళ్ళీ హైడ్రాకి స్టాఫ్ అలాట్ అయిన తర్వాత మళ్ళీ మేము జిహెచ్ఎంసీలో రిమైనింగ్గా మిగిలిపోవడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఏం వర్క్ ఉంటుంది? జిహెచ్ఎంసీలో ఎక్కువ మాది విజిలెన్స్. అంటే కమిషనర్ గారు మాకు కొన్ని సపరేట్, ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ వర్క్స్ ఇచ్చారు సార్. ఇంజనీరింగ్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, క్వాలిటీగా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏదైనా అసలు కొన్ని జరగని పనులు కూడా ఉండవచ్చే అవకాశం ఉంది. వాటి మీద కూడా దాదాపు 650 వరకు అక్కడ తీసిన. జిహెచ్ఎంసీలో కూడా మేము వచ్చినప్పుడు ఒక ట్యాక్స్ సంబంధించినటువంటి తీసుకురావడం జరిగింది. వాళ్ళని కూడా కేసు పెట్టి జైలు పంపడం జరిగింది. జిహెచ్ఎంసీలో కూడా ఏంటంటే దాని ట్యాక్స్ అంటే ఇప్పుడు సార్ విజిలెన్స్లో మీరు కేసు పెట్టారనుకోండి, ట్యాక్స్ మీరు చెప్పింది అది ఎవరికి లోకల్ పోలీస్కి ఇస్తారా, సిసిఎస్కి ఇస్తారా? మేము ఈ కేసు మాత్రం సిసిఎస్కే ఇవ్వడం జరిగింది. పెద్ద కేసులన్నీ సిసిఎస్కే ఇస్తాము. చిన్నవి ఉంటే వాటిని మన లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ సంబంధించింది సిసిఎస్లోనే అయింది కేసు. ఇంకా ఎంతకాలం ఉందండి సర్వీస్? నాకు ఇంకా 4.5 years ఉన్నది సార్. మీ టోటల్ సర్వీస్ తీసుకుంటే గూడూరు దగ్గర బంగారం పట్టుకున్నారు, తర్వాత కొన్ని ఏరియాలో మెడికల్ క్యాంపులు, కొన్ని ఏరియాలో లైబ్రరీలు, అంటే పోలీసింగ్తో పాటు సోషల్ అవేర్నెస్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. సోషల్ సర్వీస్ చేయడం అంతా కూడా మంచి కాన్సెప్టే. ఇటు మిరియాల కూడా వచ్చేసరికి మీకు మీ టోటల్ మీ సర్వీస్నే మార్చి పడేసింది కేసు ఇది. ఓకే, ఇంకో 4 years సర్వీస్లో మీ గోల్ ఏముందండి? అంటే దగ్గర అవ్వాలి అదొకటి, దాంతో పాటు ఇంకా ఏం చేయొచ్చు? ప్రజలకి పోలీసుల మీద గౌరవం పెరగాలన్న నమ్మకం రావాలంటే ఏం చేయాలి? జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది డిసిప్లిన్ డిపార్ట్మెంట్.
డిసిప్లిన్ డిపార్ట్మెంట్లో మేము ఎక్కడైతే పని చేస్తామో మా ఆఫీసర్స్ మాకు పనులు చెప్తూ ఉంటారు. ఆ పనులని వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కాకుండా వాళ్ళకి మంచి పేరు తెచ్చే విధంగా దాన్ని క్లారిటీగా నిష్పక్షపాతంగా వాళ్ళు అప్పచెప్పిన పనులు చేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా మా పైన అధికారులు కూడా మంచి పేరు కరెక్ట్. ఎక్కడ మీ గోల్ ఏంటి? ఇంకా మంచి కన్వర్షన్ తీసుకొచ్చే కేసులు చేయాలనా, లేదు పెండింగ్స్ ఉన్న కేసులను తగ్గించాలనా, లేదు ప్రజలకు ఇంకా దగ్గర అవ్వడానికి సోషల్గా క్యాంపులు పెట్టాలనా? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ఇంకా 4.5 years పనిచేయడం జరుగుతుంది. ఈ తర్వాత అయిపోయిన తర్వాత కూడా లా చేద్దామని కూడా ఉంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ నేను ఇప్పుడు లా ఫైనల్ ఇయర్ చేస్తా ఉన్నా. ఎందుకు లా ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు మీరు చూశారు విక్టిమ్స్ మిర్యాలగూడ కేసులో కానీ చాలా కేసులలో 498 కేసులో కానీ తర్వాత చాలామంది పేదవాళ్ళు కోర్టుకు పోలేని పరిస్థితులు కూడా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ వరకు ఇప్పుడు ఆర్థికంగా మేము మంచిగా ఉన్నాం. మా మిస్సెస్ ఇప్పుడు ఆమె ఈగా పంచాయతీరాజ్లో చేస్తుంది. మా పాప సూపర్ స్పెషాలిటీ అయిపోయింది ఆప్థమాలజీలో, ఆమె కూడా డాక్టర్గా జాబ్ చేస్తూ ఉంది. మా అల్లుడు కూడా ఫార్మాల్ చెస్ట్ ప్రమోషన్ కూడా వచ్చిందా? అల్లుడు అదే అడిషనల్ తర్వాత అల్లుడు కూడా ప్రమోషన్ వచ్చింది. పాప ఒకతే పాప మాకు. ఆ రోజుల్లో ఇద్దరం కూడా ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలు ఎక్కువైతే మళ్ళీ స్వార్థం పెరుగుతుంది. ప్రొఫెషనల్ లో ప్రమోషన్ వచ్చింది, పర్సనల్ లైఫ్ లో ప్రమోషన్ వచ్చింది. పిల్లలు ఎక్కువైతే స్వార్థం పెరుగుతుందని కూడా ఒక పాపతోనే ఆపేసిన. మా ఇంట్లో మా మదర్ వాళ్ళు కూడా ఇంకో ప్రమోషన్ ఉంది మీకు? ఇంకా ఉన్నది తాత ప్రమోషన్ ఉంది. ఇక్కడ వాళ్ళు డాక్టర్లు కాబట్టి లేట్ అవుతుంది. ఇంజనీర్లు అయితే ఇప్పటి వరకు తాతను కూడా అదే వాళ్ళం కనపట్లేదు కదా మీరు. అంటే మనం పని విధానంలో ఆ విధంగా ఉండవచ్చు కానీ ఏది ఉన్నది. సార్ ప్రొఫెషనల్లో అంతా చెప్పుకొచ్చారు. పర్సనల్ లైఫ్లో తీసుకుంటే మీరు లైబ్రరీలు కట్టడం, లైబ్రరీలు పెట్టడం, మెడికల్ క్యాంపులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇందులో ఎంజాయ్మెంట్ ఉందా, అందులో ఎంజాయ్మెంట్ ఉందా? అంటే పోలీస్ శాఖ పరంగా ఒక అవకాశం ఉంది ప్రజలకు మరింత సేవ చేసుకునేటువంటి. మిగతా నేను బీఈడీ చేశాను, అదే టీచరు పని చేయాలి. బీఈడీ అయిపోయింది నాకు. ఫస్ట్ నా ఉద్దేశం లైఫ్లో స్థిరపడాలని టీచర్కే పోదాం అనుకున్నాం. పోలీసు రావాలనే ఉద్దేశం అసలు ఎట్టి పరిస్థితులు ఆ ఊహ కూడా అనుకోలేదు. అది పడ్డది, వెళ్ళిపోయాను, దాంట్లో ఉండిపోయినాం. కాబట్టి టీచర్గా వెళ్ళిపోయేదానికి టీచర్గా మనం పిల్లల్ని మంచి విద్యార్థుల్ని భావి భారత నిర్మాతల్ని ఏ దేశ భవిష్యత్తు అయినా కూడా 4వ తరగతి మధ్యలోనే అది నిర్దేశించబడుతుంది. అట్లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశం మాకు అప్పుడు ఉండే. నేను చదువుకున్నది కూడా మా ప్రాంతం అది ఖమ్మం గుట్లబోయారు, మా ఊరు చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆ కుటుంబంలో నేను పెరిగిన కాబట్టి నాకు ఒక సామాజిక దృక్పథం అనేది ఉన్నది. విక్టిమ్స్కి న్యాయం చేయాలని ఉన్నది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. రకరకాల కేసులు మేము రోజువారీగా పోలీస్ స్టేషన్లో చాలా ఉంటాయి. బలవంతుడు ఇంకా కొంతమంది చేస్తాడు, బలహీనుడు ఆ విధంగానే ఉంటాడు. మా సాధ్యమైనంత వరకు చేస్తూ ఉంటాం. మనం 10 మందికి మంచి చేస్తే భగవంతుడు కూడా మనకి మంచి చేస్తాడనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నాం. తర్వాత ఈ పోలీస్ దాంట్లో మీరు అన్నారు సామాజిక కార్యక్రమాలకు అవకాశం ఉన్నది. అదే టీచర్గా ఉంటే మనం పాఠాలు మన మాట బయట సంబంధాలు అనేవి ప్రజా సంబంధాలు ఉండవు. దీంట్లో రకరకాల వ్యక్తులు వస్తారు. మీకు తెలుసు పోలీసులు అంటే బలవంతుడి మీద బలహీనంగా పనిచేస్తారు, బలహీనుడి మీద బలవంతంగా పనిచేస్తారు అనేది నానుడు ఉంది. అటువంటిది మేము పబ్లిక్ అంటే మేము ప్రజా లైఫ్లోంచే వచ్చినాం. అంటే పోలీసు కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాల నుంచి వచ్చినాం. దాంతో పోలీసులకి వ్యతిరేకంగానే ఉంటుంది జనరల్గా. అంటే అవగాహన రాహిత్యం వల్లను ఇప్పుడు కొద్దిగా వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు. కాబట్టి మేము పోలీస్ పరంగా ఈ విధంగా ఉంటే ఇంకా మనకి చెడ్డ పేరే వస్తుంది జనంలో. పోలీస్కి చెడ్డ పేరే జనంలో వస్తుంది కాబట్టి మనం వ్యక్తిగతంగా చెడ్డ పేరు ఏం తెచ్చుకోవాలి. దాంట్లో ఉండి కూడా సామాజిక కార్యక్రమాలు తర్వాత ప్రజలకి మంచి చేస్తే మనకు కూడా రిప్యుటేషన్ ఉంటుంది ప్రజల్లో. అధికారులు మంచిగా చెప్పుకుంటూ ఉంటారు, ప్రజలు మంచిగా చెప్పుకుంటారు, మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా గర్విస్తూ ఉంటారు మనం చేసే పని. మన కుటుంబాలు ఉంటాయి. మీరు చాలామందిని ఆఫీసర్లు చూస్తూ ఉన్నారు. చాలామంది కూడా చిన్న ఎంతో వాళ్ళకి అన్ని రకాలు ఉన్నా కూడా ఇంకా డబ్బులు కావాలనే ఆశతోటి విక్టిమ్స్కి అన్యాయం చేస్తూ ఉంటారు. ఆ ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. ఆ నేపథ్యం నుంచి మంచి కుటుంబం నుంచి ఒక అభ్యుదయ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి సామాజిక నేపథ్యాలన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి మేము ప్రజలకి మంచి పని చేయాలి, పేరు తెచ్చుకోవాలని పని చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అలాగే పోలీసు శాఖ అనేది దేవుడిచ్చిన వరం. మీకు చాలా శాఖలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, లేదా రైల్వే ఉంటుంది, ఇంకొక చాలా ఉంటాయి.
చాలా శాఖల్లో మనకి ఈ విధంగా ప్రజలతో మిళితమైన శాఖ ఒక్కటే పోలీస్ శాఖ. నువ్వు ఇన్స్టెంట్ న్యాయం చేయొచ్చు. ఒక ఏదైనా వచ్చినప్పుడు నువ్వు ఇద్దరు కొట్టుకొని వస్తారు, తప్పైనా అక్కడనే మనం 2 వీకితే వాడు కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు. కేసు పెట్టుకోవారా 200 ఫైన్ కట్టుకో అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. మనం ప్రజలకి న్యాయం ఇమ్మీడియట్గా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అదే కోరుతూ ఉంటారు. మేము చాలామంది చూసాం, ఈవెన్ జడ్జెస్ కూడా మాకు ఫోన్ చేసి వాడు చిట్టి మేము పెట్టను ఇస్తలేరు అంటే మనం వాళ్ళని బెదిరించి చిట్టీలు కూడా ఇప్పించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా చేయొచ్చు, జడ్జీలు కూడా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు, కానీ వాళ్ళకి ఇన్స్టెంట్ న్యాయం చేసే పరిస్థితి కూడా మాకున్నది. ఎవరికైనా ప్రజలకి విక్టిమ్స్కి మనం చేతనైనంత వరకు సహాయం చేసే పరిస్థితి ఒక పోలీసులోనే ఉన్నది. నేను పోలీసులో ఉద్యోగం అంటే దేవుడు మనకి ఇచ్చినట్టు వరం కిందనే మేము భావిస్తాము. అంటే ఈ డిపార్ట్మెంట్ రమ్మంటారు అందరికీ? తప్పకుండా రావాలి, ప్రజలు రావాలి, వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు సాయం చేయాలి. అదేవిధంగా విక్టిమ్కి న్యాయం చేయాలి. న్యాయం మనం అనుకుంటాము, చాలామంది మా పోలీస్ ఆఫీసర్లు కూడా మేము సీనియర్స్ని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాల పరంగా. అంటే అప్పుడు వాళ్ళు సరిగా చేయక ఆ శాపాలు తగిలి చాలా ఇబ్బందులు, అటువంటి చేయకుండా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. మనం ఎట్లుంటుంది, సిగరెట్ తాగేటప్పుడు మంచిగా ఉంటుంది, గంజాయి తాగేటప్పుడు మంచిగా ఉంటుంది, అది ఇంకో తర్వాత అవి ఏమైతే మన ఆరోగ్యాన్ని అట్లా ఇప్పుడు పని చేసేటప్పుడు కూడా డబ్బులు ఇస్తూ ఉంటే తీసుకోబుద్ధి అవుతుంది. తర్వాత ఇంకోటికి వాడికి మనం ఎందుకు వేరే వాళ్ళకి అన్యాయం ఎందుకు చేయాలనే ఆలోచన కూడా వీళ్ళకి ఉండాలి. ఇప్పుడున్న కొత్త బ్యాచ్ వాళ్ళు కానీ సీనియర్స్ చాలామంది గట్టిగా పనిచేస్తారు. దాదాపుగా 80% మంచి వాళ్ళే ఉంటారు డిపార్ట్మెంట్, 20% ఉంటారు. 20% వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, వాళ్ళ నెగిటివ్ అది కూడా ఉండొద్దు అంట మనం. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి సాధ్యమైనంత వరకు నీకు అవకాశం ఉంది కాబట్టి పని చేయాలి. మీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోటీపడి చదవాలి, చదివి డిపార్ట్మెంట్లోకి రావాలి, ప్రజలకి సేవ చేయాలి అనేది కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రణయ్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు, సాక్ష్యాలు ఎలా సహకరించారు, కోర్టు ముందు ఎలా ప్రొడ్యూస్ చేశారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన శ్రీనివాస్ గారు అడిగితే సార్ ఈ కేసులో స్టార్టింగ్ నుంచి ఒకసారి మీరంతా కేసు అంతా రివీల్ చేశారు, కానీ ఎవిడెన్స్ ఎలా తీసుకొచ్చారు, ఆ లింక్ తెగిపోకుండా ఎలా మీరు ఛార్జ్షీట్ తీసుకోవచ్చు? ఎందుకంటే మీరు ఇచ్చిన ఛార్జ్షీట్ 1200 పేజీలు ఉంది, ఎవిడెన్స్ విట్నెస్లు తీసుకుంటే 60 పైగా కనిపిస్తున్నారు. ఒకరు చెప్పిన దానికి ఒకరు చెప్పిన దానికి ఎక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా చెప్పబట్టి ఆ కేసు నిలబడింది. ఒక సాక్ష్యాలు విట్నెస్లు ఎక్కువ కొద్ది కేసు వీకిపోతుంటుంది, కానీ ఇప్పుడున్న ఈ కేసులో మాత్రం ఎక్కడ అలాంటి డిస్టర్బెన్స్ లేదు. తర్వాత డిఫెన్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా మర్డర్ని ఎక్కడ వాళ్ళు జరగలేదు అని చెప్పట్లేదు, వాళ్ళు కేవలం ఎస్సీ ఎస్టీ కేసు మాత్రం దాని మీదే వెళ్ళారు. ఇందులో ఈ కేసులో కొంతమంది పాలరాజ్య వాళ్ళు ఎస్సీ కాదని కూడా ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. అందులో వాస్తవం ఎంత ఉంది, మీరు ఎలా ప్లాన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొచ్చారు? నేరం జరిగిన తర్వాత మేము ఛార్జ్షీట్ వేయడానికి 10 నెలలు టైం పట్టింది. దీంట్లో ఇది లెంతీ ఇన్వెస్టిగేషన్ చేసే కేసు ఇది. తర్వాత సెన్సేషనల్ కేసు, దీంట్లో ఎక్కడ కూడా కొద్దిగా లేకుండా దొరికినా కూడా నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీని మీద మాకు చాలామంది ఆకునూరు మురళి సార్ లాంటి వాళ్ళు, తర్వాత సామాజికవేత్తలు, ఇతర వాళ్ళ నుంచి కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు అని సామాజిక వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా చాలామంది మా మీద వాచ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక రకంగా దీంట్లో ఉన్న ఎక్కిజుడు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, దీంట్లో మనీ వాళ్ళు కూడా ఏ విధంగా దీంట్లో కేసుల నుంచి తప్పించుకోవాలి, ఏ విధంగా లాక్నాస్ వెతకాలి అని చెప్పేసి చాలా వాళ్ళు కూడా ఒక రకంగా ప్రయత్నం చేస్తాం. ప్రతి దానికి కూడా హైకోర్టుకి వెళ్ళటం, దీన్ని డ్రాగన్ చేయడం 6 సంవత్సరాలు పట్టింది ట్రయల్ నడవడానికి. ప్రతి దాంట్లో వాళ్ళు దీన్ని లేట్ చేయటము, దాంట్లో లబ్ధి పొందాలని వాళ్ళు చేసి, ఇంకో పక్క విక్టిమ్స్ బాలస్వామి, అమృత వీళ్ళు ఇంకా ఈ కేసులో శిక్ష పడాలి, ఈ చనిపోయిన ప్రణయ్కి ఆత్మకి శాంతి కలగాలనేది వాళ్ళు ఒకటి. ఈ విధమైనటువంటి ఇంకా కొంతమంది ఏం జరుగుతుంది ఈ కేసులో అని కొంతమంది జనరల్ పబ్లిక్, ఈ విధంగా రకరకాలటువంటి సందర్భాలు దీంట్లో ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి. దాని మీద మేము ఒక టీము ఫస్ట్ మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది. మాకు ఐజీ గారు స్టీఫెన్ రవీంద్ర సార్ దగ్గర మేము ఇంతకుముందు గతంలో నేను ఎస్పీగా పనిచేయడం జరిగింది వరంగల్లో. దాంతో సార్కి కూడా మా పని విధానం తెలుసు, చాలా ఇష్టమైన ఆఫీసర్లో నేను ఒకని సార్కి. తర్వాత మా ఎస్పీ గారు రంగనాథ్ సార్ దగ్గర కూడా నేను గతంలో పనిచేయడం జరిగింది. సారు ఎస్పీ డిఎస్పీ మిర్యాలగూడ డిఎస్పీ నర్సంపేట ఉన్నారు, సార్ దగ్గర నేను ఎస్ఐ నర్సంపేట ఉన్నాను, క్లోజ్గా పనిచేయడం జరిగింది. సార్ విషయం కూడా తెలుసు. అదే వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉంది,
వాడు చేస్తారులే ఈ కేసుని అని ఆ విధంగా వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ మా మీద చెప్పడం జరిగింది. ఇవి బాధ్యత ఉంచడం జరిగింది. ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాకు ఐజీ గారు గైడ్ చేస్తూనే ఉన్నారు. దీన్ని గట్టిగా చేయాలి, శిక్ష పడాలి, గట్టిగా చేయాలి, శిక్ష పడాలి. ఇదే సార్ ఎప్పుడు చెప్పినా కూడా దీంట్లో మనం వైఫల్యం చెందవద్దు. రంగనాథ్ సార్ కూడా ప్రతిసారి వాళ్ళు చెప్తున్నారు సరే, మీరేం చేసుకొచ్చారు? మేము వాళ్ళ తర్వాత దాన్ని ముందుకు కొనసాగిస్తాను. తర్వాత రంగనాథ్ సార్ కూడా ప్రతిసారి కూడా దీంట్లో ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ పోతా ఉన్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్న తర్వాత మనం ప్రతి కేసులో కూడా మనం ఫస్ట్ ఈ అమృత అక్కడ స్కూల్లో చదివిన దగ్గర నుంచి వాళ్ళకి పెళ్ళి అయ్యేదాకా ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఆయన ప్రయత్నం చేశాడు మారుతీరావు A1 అమ్మాయిని తీసుకొచ్చుకోవాలని. దాంట్లో అన్ని ప్రయత్నాలు కూడా విఫలమైనప్పుడు ఈయన ప్రణయ్ని ఎలిమినేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అక్కడ మోటివ్ స్టార్ట్ అయింది. ఈ కేసులో ప్రతి ఒక్క దాంట్లో కూడా మోటివ్ అనేది ఇంపార్టెంట్. ఆ మోటివ్ ఎందుకు ఏర్పడ్డది అనేది మీకు అర్థమైంది. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ మారుతీరావు అభిష్టానికి వ్యతిరేకంగా అమ్మాయి నిర్ణయం తీసుకోవడం వల్ల, ప్రయత్నం చేసినా కూడా అమ్మాయి రాకపోవడం వల్ల అతన్ని ఎట్లయినా చంపాలా అనేది, చంపితే ఇక దిక్కులేని పరిస్థితుల్లో అమృత నా దగ్గరికి వస్తుంది ఒక రాంగ్ కాన్సెప్ట్లో. తర్వాత సమాజంలో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను తలకాయ ఎత్తుకొని తిరగగలుగుతాను, శబాష్ అనిపించుకోగలుగుతాను. మీరు చూసిండ్రు మారుతీరావుకి అనుకూలం కూడా కొన్ని సంఘాలు ఊరేగింపులు కూడా జరగడం జరిగింది. అంటే ఆయనకి దాన్ని ఖండించాల్సింది పోయి చాలామంది దాన్ని ఒక గర్వకారణంగా కూడా, అంటే ఒక ఉన్మాదం రకంగా మనం ఒక టెర్రరిస్టు ఏ విధంగా చేసినప్పుడు దాన్ని ఖండించాలి అందరూ కూడా తప్పు అని. కానీ వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేయడం, ఆ విధంగా అతన్ని కూడా కొంత సపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో మోటివ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాన్స్పిరెన్సీ, కుట్ర. ఈ మోటివ్ తర్వాత ఇతను వీళ్ళతో కలిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి ఈ విషయం చెప్పడం జరిగింది. తమ్ముడు ఇతను కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ ప్లాట్ కూడా అమ్ముదామని నిర్ణయించుకున్నారు అప్పుడు ప్లాట్ అమ్ముదామని. తర్వాత ఇతను కరీం అని A4 ఉన్నాడు, అతని ద్వారా ఇంతకుముందు అక్కడ లోకల్లో డిస్ప్యూట్స్ ఉండే అబ్దుల్ బారీ A5కును మారుతీరావుకి. ఆ డిస్ప్యూట్స్ మారుతీరావుని బెదిరించి కొట్టడం జరిగింది అబ్దుల్ బారీ. అతని మీద FIR కూడా అయింది. ఇతను ఇక్కడ రౌడీ షీటర్ కూడా. కాబట్టి అబ్దుల్ బారీ అప్పుడు ఈ విషయం చేసినప్పుడు కరీమే పంచాయతీ చేసినారు వాళ్ళు అక్కడ కోర్టులో. కాబట్టి మళ్ళీ కరీంని సంప్రదించి భారీ ద్వారా అస్గర్ ద్వారా ఇవన్నీ కూడా, అంటే కుట్రలో తర్వాత శివ, తర్వాత వాళ్ళ తమ్ముడు, ఇంకా ఇంకొక డ్రైవర్ నజీమ్ అని, వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఒక కుట్ర ఏ విధంగా దీన్ని అమలు పరచాలనేది వాళ్ళందరూ కూడా కనుక్కోవడం జరిగింది. తర్వాత ప్రిపరేషన్ అంటే భూమి అమ్మటం జరిగింది, డబ్బులు సంపాదించుకోవడం జరిగింది, అక్కడ పోయి ఇవ్వటం జరిగింది. తర్వాత A2 శర్మని భారీ అక్కడ జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. అబ్దుల్ బారీను ఒక కేసులో అరెస్ట్ అయినాడు. తర్వాత ఇదే శర్మ అక్కడ డెకాటీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, A2 శర్మ. వీళ్ళు సందర్భంలో వాళ్ళకి పరిచయాలు ఏర్పడ్డాయి. అది కూడా మేము ఎవిడెన్స్ తీసుకున్నాం. జైల్లో ఇద్దరు కలిసినప్పుడు అక్కడ జైలర్ ద్వారా సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది, అంటే లింకప్ చేయడానికి. అతన్ని అంటే ఇది ప్రిపరేషన్ అంట, అతన్ని పిలిపేయడం ప్రిపరేషన్ అంటారు దీన్ని. అతన్ని వీళ్ళు ఇక్కడికి పిలుచుకోవడం, హైదరాబాద్ పిలుచుకోవడం, అతనికి రూమ్ ఇచ్చి A2 శర్మకి రూమ్ ఇచ్చి తర్వాత అతనికి ఇల్లు చూపెట్టడం, ఇవన్నీ వాళ్ళు నేరాన్ని ప్రిపరేషన్ చేసుకుంటారు. తర్వాత ఎగ్జిక్యూషన్ అఫెన్స్ కమెంట్ చేయడం, అంటే తర్వాత ఇతనికి ఆ ఇండ్లు చూపెట్టడం, వీళ్ళందరూ పోయి రెక్కీ చేయడం, 2-3 సార్లు అటెంప్ట్ చేయడం, అవన్నీ కూడా వాళ్ళు ఇది కావటం, ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత ఎగ్జిక్యూషన్ లాస్ట్కి అటెంప్ట్ చేయడం, అతన్ని జ్యోతి హాస్పిటల్లో చంపడం, ఇవన్నీ కూడా ముందు మనం ఒక నేరం జరిగినప్పుడు ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటిగా ఫస్ట్ మోటివ్ ఉంటుంది, తర్వాత కాన్స్పిరెన్సీ కుట్ర, ప్రిపరేషన్ ఉంటుంది, తర్వాత మన ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒక దారంలో ప్రతి ఎవిడెన్స్ మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడ కూడా ఇది ఒక దండలో మనం దారాలు ఏ విధంగా చేస్తామో లింకు, మీరు చైన్ చూస్తూ ఉంటారు, ఒకటి తెగిపోతే లింక్ అంతా పోతుంది. లింక్ అనేది తప్పదు. ఇంత పెద్ద క్రైమ్లో లింక్ తప్పకుండా చేయాలంటే దీంట్లో మనం ఓరల్ ఎవిడెన్స్ అంటే మనం సాక్ష్యాలు, ఐ విట్నెస్, సర్కమ్స్టెన్సెస్, అంటే ఈ నేరం జరగడానికి
అదర్ విట్నెసెస్ కూడా ఇప్పుడు జ్యోతి హాస్పిటల్లో జ్యోతి డాక్టర్ తోటి ఫోన్లో మాట్లాడడం, వీళ్ళకి చెప్పడం, ఇవన్నీ అంటే అదర్ సర్కమ్స్టెన్సెస్. తర్వాత వచ్చేసి హాస్పిటల్కి వస్తున్న విషయం ఎవరి ద్వారా తెలిసింది వాళ్ళకి? ఇతను ఫ్యామిలీ డాక్టర్ జ్యోతి, మారుతిరావు జ్యోతి డాక్టర్ తోటి కాంటాక్ట్లోనే ఉన్నాడు. కాబట్టి లీక్ చేసింది ఆమెనా? లీక్ చేయడం అంటే అమ్మాయికి అమృతతో మాట్లాడి, ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఇదే హాస్పిటల్లో పుట్టింది అమృత, జ్యోతి హాస్పిటల్, సీనియర్ డాక్టర్ జ్యోతి. నిన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, నువ్వు మాట్లాడి అమ్మాయిని కడుపు తీయించుకోమని చెప్పాలా, పిల్లలు పుట్టకుండా చేయాలా అనేది చెప్పింది. కానీ డాక్టర్ గారు దానికి ఏం ఒప్పుకోలే. ఆమెకి అమృత ఒప్పుకుందే నేనేం చేయలేను అని కూడా ఆమె దాట వేసింది. జ్యోతి డాక్టర్ కూడా కోర్టులో సాక్షి. కరెక్టే. ఆ రోజు వాళ్ళిద్దరు వస్తారు విషయం ఎవరి ద్వారా తెలిసింది? వీళ్ళే. అమ్మాయి రెగ్యులర్గా చెకప్కు వస్తూనే ఉన్నారు, మదరు మాట్లాడుతూనే ఉంది ఫోన్లో. ఇతను కూడా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఇతను కూడా ఇంటనే ఉన్నాడు. ఆ సమాచారాన్ని మారుతిరావు అస్గర్కి చేరవేశాడు. అస్గర్ తర్వాత శర్మ, నిజం వీళ్ళు అక్కడికి వచ్చి డాక్టర్ ద్వారా రాలేదు బయటికి. డాక్టర్ తోటి వీళ్ళు మాట్లాడారు, అంతేగాని ఆమె ప్రత్యేకంగా చెప్పలేదు వస్తుంది ఇట్లా పోతుంది అని. కదా వాళ్ళు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనేది వీళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఆమెకి వీళ్ళ మాలిఫైడ్ ఇంటెన్షన్ కూడా తెలియదు, వీళ్ళ కాన్స్పిరెన్సీ తెలియదు కాబట్టి చెప్తా ఉన్నది ఏం జరుగుతుంది అనేది. తర్వాత దీంట్లో ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవన్నీ మేము కలెక్ట్ చేయడం జరిగింది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఈ భూమి అమ్మినప్పుడు తర్వాత అతను కాగితాలు రాసుకోవడం, ఇతర వీళ్ళంతా అక్కడ ఒక దగ్గర చదువుకున్నట్టు సర్టిఫికేట్స్, తర్వాత వీళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. తర్వాత మనకి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. టెక్నికల్గా మనకి మీకు చెప్పకూడదు టెక్నికల్ ఎవిడెన్స్. తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ని మనం ఎఫ్ఎస్ఎల్ పంపినప్పుడు ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా చాలా పాత్ర దీంట్లో పోషించారు. అసలు ఎఫ్ఎస్ఎల్ అధికారులు లేదే కేసు ముందుకే సాగదు. వాళ్ళు దీన్ని మొత్తాన్ని కూడా ఎంతో కూలంకషంగా దాన్ని చూసి డేటా అంతా అనాలిసిస్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము దాదాపుగా 1600 పేజీల ఛార్జ్షీట్ తయారైంది మా దాంట్లో, ఇది పెద్దది. తర్వాత దీంట్లో మళ్ళీ అడ్వకేట్స్ కూడా పెద్ద అడ్వకేట్స్, నేను కోర్టు ఎవిడెన్స్ ఇవ్వడానికి పోయినప్పుడు 6 రోజులు 7 రోజులు నన్ను వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసినారు. ఒక కేసులో ఒక విట్నెస్ని 7 రోజులు చేయడం అనేది ప్రతి ఒక్క ఎక్యూజ్ తరపున ఒక లాయరు, A2 తరపున ఒక లాయరు, A3 తరపున ఒక లాయరు, ఇవన్నీ కూడా పేరు మోసిన హైదరాబాద్ నుంచి వచ్చి SC/ST కోర్టులో చేసినారు. మేము ఆల్రెడీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి నాకు మొత్తము దీని మీద నాలెడ్జ్ ఉంది, ప్రిపేర్ చేసినాం కాబట్టి అన్నిటిని కూడా నేను ఒక నెల రోజులు నేను కూడా చదువుకోవడం జరిగింది. చదువుకొని దాని మీద PP గారు ఉన్నారు, నరసింహ గారు, చాలా అతను కూడా వామపక్ష భావాలు ఉన్న వ్యక్తి, గతంలో ఆయన కూడా భయపడని వ్యక్తి. మేము కూడా బాలస్వామిని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. అతను కూడా ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. చాలామంది నరసింహ ఉంటేనే దీన్ని, అంటే లాయర్ని కూడా బెదిరించేటువంటి దీంట్లో మనకి ISI తీవ్రవాదులు ఉన్నారు. దీంట్లో ఇది రకరకాల వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కేసులో. ఒక్కటే రకంగా లేదు ఇది, ఒక రకంగా డబ్బులు ఉన్న 100 కోట్లు ఉన్న నేరస్తులు ఉన్నారు దీంట్లో. తర్వాత హైర్ మర్డర్స్ ఉన్నారు బీహార్ వాళ్ళు, తర్వాత ISI తీవ్రవాదులు ఉన్నారు. ఇంతమంది దీంట్లో ఉన్నారు కాబట్టి అది చిన్న విషయం కేసు కాదు కాబట్టి మంచి PP ఉండాలి. PPని కూడా వాళ్ళు ప్రలోభపెట్టే అవకాశం ఉంది. విట్నెస్ ఎంత పెట్టారండి? దాదాపుగా 101 విట్నెస్ మేము ఎగ్జామిన్. ఎవరు కూడా ఎక్కడ తప్పు చెప్పలేదా? దాదాపుగా ఎవరు కూడా ఒకవేళ చెప్పిన వర్షన్ ఇంకో దాన్ని లింకప్ లేకుండా లేదు, అందరికీ లింకప్ ఉన్నది. ప్రతి ఒక్క అదే కదా PP గారు కోర్టులో చేసే పని. PP గారిది ఒకళ్ళు LW1, LW2, LW3 వాళ్ళందరూ కూడా విట్నెస్లు. వాళ్ళు చెప్పింది LW1 ఏం చెప్పిన 2కి చెప్పాలి, 2 ఏం చెప్పింది 3కి చెప్పాలి, వాళ్ళు బ్రీఫ్ చేయాలి, బ్రీఫ్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. చాలా పెద్ద పాత్ర ఉంటుంది ఇది PP గారిది. మేము ఇందులో మీరు కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం వచ్చారు కాబట్టి కన్విక్షన్ వచ్చింది, అదే చెప్పారు కదా మీరు. ఇప్పుడు అందులో బాలస్వామి ఆయన SC అంటారు కొంతమంది, మీరు కొంతమంది కాదని అంటున్నారు. వాళ్ళు బై బర్త్ SC మాల, అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. క్రిస్టియన్స్ ప్రకారం తర్వాత ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా యేసు ప్రభు ఉంటారు, మీ ఇంట్లో కూడా ఉన్నారో లేదు తెలియదు, అల్లా కూడా ఫోటో కూడా ఉంటుంది, పెట్టుకుంటాం. అంత మాత్రాన నేను హిందూ కాకుండా పోను, ఆయన క్యాస్ట్ కాకుండా పోరు. ఇది ప్రణయ్ని సాంప్రదాయ ప్రకారం చేశారు అని కొంతమంది వాదిస్తుంటారు. అదే తప్పది. చాలా క్లియర్గా చెప్పాడు కదండి. చెప్పారు వాళ్ళు, ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా సాక్షి, అది నిలవాలి కదా, దాన్ని కోర్టు విశ్వసించాలి కదా. విశ్వసించలేదు కదా, కోర్టు విశ్వసించలేదు కాబట్టి
వాళ్ళు ఎవరైతే డిఫెన్స్ విట్నెస్ అంటారు వాటిని, ఆ డిఫెన్స్ విట్నెస్ వీగిపోయింది. అంటే ప్రణయ్ విషయంలో బై బర్త్ మీరు ఎస్ఏ అని చెప్తున్నారు కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వచ్చిందా? మేము ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాం తహసీల్దార్ తోటి. తహసీల్దార్ కూడా ఒక అధికారి, అతను ఒట్టిగా ఇవ్వడు, దాని మీద ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకొని ఇస్తారు. అతను ఉద్యోగాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? పోలీసు ఉద్యోగం అనేది దేవుడిచ్చిన వరం అంటున్నారు శ్రీనివాస్ గారు. ఆయన చెప్తుంకా నిజంగానే దేవుడిచ్చిన వరమే. ఎందుకంటే మనిషి బతకాలంటే ఏదో ఉద్యోగం చేయాలి కాబట్టి ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తే ఆ మనిషికి పూట గడిచిపోతుంది. కానీ ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సత్వర న్యాయం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో వచ్చేవాళ్ళు నీతి నిజాయితీ నిబద్ధగా ఉన్నవాళ్ళు మాత్రం రండి. ఖచ్చితంగా ప్రజలు మీ చేసిన సేవలకి గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. ముఖ్యంగా ఛార్జ్షీట్ వేసే విషయంలో కానీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన విషయంలో కానీ శ్రీనివాస్ గారి దగ్గర చాలా నేర్చుకోవాలి. ఆయన నల్గొండ మిర్యాలగూడ కేసులో ఫస్ట్ వెళ్ళగానే లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాకుండా చూస్తుంటే మరోవైపు ఆ సీన్ ప్రిజర్వ్ చేయడం, ఆ లింక్ తెగిపోకుండా జాయిన్ చేయడం, ఒక టీం వర్క్ చేయడం వల్ల ఆ కేసు ఫైనల్గా ఒక డెత్ సెంటెన్స్, కొంతమందికి లైఫ్ వచ్చింది. ఇదే విధంగా ప్రతి కేసులో కూడా ప్రతి అధికారి కూడా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నేరస్తులకు ఒక భయం పుడుతుంది. ఎవరైనా సరే తప్పు చేసే జైలుకి వెళ్లాల్సిందే అనే విషయం ఒక మెసేజ్ పోతుందని శ్రీనివాస్ గారి ప్లస్ ఆయన టీం రంగనాథ్ గారు అందరి వల్ల ఆ మిర్యాలగూడ కేసు బయటపడింది. ఇది శ్రీనివాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.